Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. తండ్రి పేరు చెబుతూ రాజకీయాల బాట, రాజన్న పాలన అంటూ రాష్ట్రంలో పర్యటన, అధికార పార్టీపై మాటల దాడి, ఎమ్మెల్యేలపై విమర్శల విసుర్లు. ఇలా షర్మిల ఏది చేసినా సంచలనమే. ప్రభుత్వాన్ని విమర్శించినా, ధర్నాలు చేసినా, నిరసనలు చేపట్టినా సెన్సేషనే. చివరకు రాహుల్కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినా కూడా పొలిటికల్ సర్కిల్స్లో ట్రెండింగే. ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఇలాంటి సమయంలో షర్మిల తన ఉనికిని చాటేందుకు ఏం చేస్తున్నారు? ఒంటరిగానే బరిలోకి దిగుతారా? ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకుంటారా? ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారు? ఇవన్నీ పెద్ద ప్రశ్నలుగా మిగిలిపోయాయి. అయితే ఈ మధ్య కాలంలో కాస్త దూకుడు పెంచిన షర్మిల వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. ఇంతకీ ఆమె భవిష్యత్ ప్రణాళిక ఏంటి? చేస్తున్న ప్రయత్నాలేంటి? ఇప్పుడు తెలుసుకుందాం. వైఎస్ షర్మిల ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా ఉన్న నాయకురాలు. ఏపీలో జగన్ అనుసరించిన వ్యూహాన్నే షర్మిల తెలంగాణలో ఫాలో అయ్యారు. కాంగ్రెస్ తో కాకుండా వైఎస్ఆర్టీపీ అని ప్రత్యేక పార్టీ పెట్టుకున్నప్పటికీ తాను రాజన్న బిడ్డనని చెప్పుకుంటూ ప్రజల్లోకి వెళ్లారు. రాజన్న పాలన మరోసారి రావాలంటే తనను గెలిపించాలని చెప్పుకుంటూ వచ్చారు. అయితే అదే ఏపీలో విజయవంతమైన ఫార్ములా తెలంగాణలో ఆకట్టుకోలేకపోయింది. సభలు, సమావేశాలు, ధర్నాలు, పాదయాత్రలు చేస్తున్నప్పటికీ పార్టీ ప్రజల్లోకి దూసుకు వెళ్లలేకపోయింది. షర్మిల తప్పిస్తే పేరున్న నాయకులు ఒక్కరంటే ఒక్కరు కూడా ఆ పార్టీలో లేకుండా పోయారు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ తన మార్కు రాజకీయంతో షర్మిల వార్తల్లో ఉంటున్నారు. పాదయాత్ర చేస్తూ వివిధ వర్గాల ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. పాదయాత్రలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కొందరు ఎమ్మెల్యేలపై ఆమె చేసిన కామెంట్స్ వివాదాన్ని రేపాయి. ఆ తర్వాత షర్మిల పాదయాత్రలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అయినా సరే నిత్యం ఏదో ఒక సమస్యపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో అనేక వివాదాలు ఆమెను చుట్టుముట్టాయి. అయితే ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారనే వార్తలు గుప్పుమంటున్నాయి. కర్ణాటకలో ఆ పార్టీ విజయం సాధించిన తర్వాత ఢిల్లీ నేతలు ఆమెతో స్వయంగా మాట్లాడారన్న మాటలు వినిపించాయి. ఈ పుకార్లు నడుస్తున్న టైంలోనే కర్ణాటకలో కాంగ్రెస్ విజయానికి కారణమైన డీకే శివకుమార్తో ఆమె సమావేశమయ్యారు. దీంతో ఏదో జరుగుతుందన్న అనుమానం అందరిలోనూ కలిగింది. ఇదే విషయంపై మీడియా ప్రశ్నిస్తే తాను వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తానంటూ చెప్పారు. ఆమె ఎన్నిసార్లు ఈ విషయాన్ని చెబుతున్నా పుకార్లు మాత్రం ఆగడం లేదు. కాంగ్రెస్ తో పొత్తు విషయంపై షర్మిల క్లారిటీ ఇచ్చినప్పటికీ ఇప్పుడు మరోసారి హస్తం పార్టీతో దోస్తీ ముచ్చట ట్రెండింగ్ లోకి వచ్చింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ట్విట్టర్ వేదికగా షర్మిల బర్త్డే విషెస్ చెప్పారు. రాహుల్ గాంధీ పట్టుదల, సహనంతో నిత్యం ప్రజలకు స్ఫూర్తివంతంగా ఉంటూ ప్రజలకు సేవ చేయాలని ట్వీట్ చేశారు. ఈ ఏడాది మంచి ఆరోగ్యం, ఆనందంతో పాటు మరెన్నో గొప్ప విజయాలు సాధించాలని విష్ చేశారు. డీకే శివకుమార్ ద్వారా షర్మిలతో ప్రియాంక రాయబారం నడిపారని, కాంగ్రెస్ వైఎస్ఆర్టీపీ విలీనం ఖాయమనే వార్తలు సోషల్ మీడియాలో రోజు తిరుగుతున్నాయి. ఇప్పుడు రాహుల్ కు శుభాకాంక్షలు చెప్పడంతో ఆ వార్తే నిజమంటూ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే తెలంగాణలోనే షర్మిల భాగస్వామ్యం ఉంటుందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం షర్మిలను ఏపీకి ఇన్ఛార్జిను చేసి తెలంగాణలో కలిసి పోటీ చేసిన ఆమెను ఏపీకి పరిమితం చేస్తారనే ప్రచారం కూడా పొలిటికల్ సర్కిల్స్ లో ఉంది. ఇంతకీ ఈ హస్తం పార్టీతో షర్మిల దోస్తీ ఎంతవరకు నిజం? డీకేతో షర్మిల భేటీ, రాహుల్ కు విషెస్ వంటి అంశాలు దేనికి సంకేతం అనే చర్చ నడుస్తోంది. తన ఉనికిని చాటేందుకు ప్రయత్నిస్తున్న షర్మిల జాతీయ పార్టీ కాంగ్రెస్ తో చేయి కలుపుతారా అనేది తెలియాల్సి ఉంది. రాజకీయ వర్గాల్లో నడుస్తున్న ఈ చర్చపై మీ అభిప్రాయాలు మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి.